ఈ బందికానలో నేను ఉండలేకపోతున్నా, ఎవరితో మాట్లాడలేకపోతున్నా, దయ్యం భూతం లేక అయిపోయింది నా బతుకు అని పాపం అరిల్ల పుణ్యకాలం ఓరిస్తుందిలా కవితమ్మ. ఆమె కాడ ఇప్పుడు పుస్తకాలు అయితేనే ఏమన్నా పానం కుదాతం అవుతుందట. గదుకనే ఇగో పుస్తకాల కోసం నుల్లి చేస్తుంది చూడు. ఈ మందుదంతా పాడైపోను గారా, ఈ మందుదంతా నా పానానికి వచ్చిందిగా. దీని పీటికేం పీకే దీని కాయట కలప ఈ జైల్లో ఉండి 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 ఈ సిప్పకూడు తిని 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 నెలల కొద్దిగా ఏం చేయాలి ఎట చేయాలని నెత్తికి చేతులు పెట్టి కంటికి పుట్టాడు ఏడుస్తున్నాడు అన్నోళ్ళ కేసీరావు గౌరాల బిడ్డ కవితమ్మ. ఇక నేను ఉండలేను, నేను ఏగలేకపోతున్నా అంటే ఈ పాడైపోను, పొడు నుంచి పొడు దాకా ఈడీ కాకపోతే సిబిఐ, సిబిఐ కాకపోతే ఈడీ, ఇదే పని. తీసుకురాను కోర్టు ముందర ఆధారవర్స విచారణ విచారణ, ఈ పొడుగు నుంచి పొడుగు దాకా డేట్లు మార్చడు, ఇదే కథ నడుస్తుందిలా. ఇక సిబిఐ ఛార్జ్ షీట్ను పరిగణలోకి తీసుకున్న రౌజ్ అవెన్యూ కోర్టు ఇక ఈ నెల 21 వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది అడనుల్లా. అమ్మ ఇక నేను ఇన్ని రోజుల దాకా ఉన్నది ఒగెత్తు, ఇప్పుడు ఉండబోయే ఒగెత్తు. నాకు పానం నిమ్మడం లేదయ్యా, నేను ఉండలేకపోతున్నా. మా అయ్య 70,000 పుస్తకాలు చదివిండు. ఇక నేను ఆఖరికి ఒక 9 పుస్తకాలు చదువుతా ఈ జైల్లో ఉండి, అటనన్నా నాకు కొంచెం మనశ్శాంతి కలుగుతుంది అని ఇక మరి అనుమతి కోరిందట. దీనికి కోర్టు సరే 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 అని అంగీకరించిందన్న ముచ్చట మాత్రం బయటికి పొక్కుతుందిలా. చూడాలా మరి ఈ 9 పుస్తకాలు చదివి కవితమ్మ మళ్ళీ ఇంకేం ఉద్దారకం చేస్తుందో.